మన దగ్గర BS6 బండి వచ్చింది మర్కిల్కి వెళ్ళి. అయితే ఈ బండిలో ప్రాబ్లం బ్యాటరీ ఛార్జింగ్ అవుతలేదని వచ్చిండ్రు అన్న మన కస్టమరు. ఈ బండిలో కొత్త బ్యాటరీ ఇచ్చినా కూడా మళ్ళా బ్యాటరీ దిగిపోతుంది. అక్కడ చూపిస్తే మాకు తెలియదని చెప్తే అన్న ఇంత దూరం వచ్చారు మన దగ్గరికి. మన షాప్ పేరు వచ్చేసి షకిల్ మెకానిక్ BS6 ఎక్స్పర్ట్. అయితే ఒకసారి మీరు చూడవచ్చు, ఇక్కడ రండి. ఫస్ట్ మన దగ్గరికి BS6 బండి వచ్చిందంటే మల్టీమీటర్లు DC మోడ్లో పెట్టి 20 పైన ఫస్ట్ బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు 12.72 చూపిస్తుంది. అయితే దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఛార్జింగ్ చేసుకొని వచ్చారు వాళ్ళు, అంత దూరంకి వెళ్ళి 30 కిలోమీటర్ దూరంకి వెళ్ళి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని వచ్చారు. అందువల్ల ఇక్కడ వరకు వచ్చేసింది బండి. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి చూద్దాం ఛార్జింగ్ అవుతుందా అవుతలేదా. ఒకసారి చూడండి అన్న, ఆల్రెడీ ఇది బండి కాయలు ఉండే, ఈ బండి పైన కూడా సేమ్ ప్రాబ్లం చూపిస్తుందని మా దగ్గర ఒకటి కాయలు ఉండే, ఇది కూడా వేసినాము, అయినా కూడా మనకు సేమ్ ప్రాబ్లం చూపిస్తుంది బండి. ఎక్కువ రేస్ కొరమా సార్, ఇక్కడ మల్టీమీటర్లో చూడండి మీరు. అయితే ఇది మనకు మల్టీమీటర్లో మనకు బ్యాటరీ ఛార్జింగ్ అవ్వాలంటే 14.30 వరకు చూపించాలి. 1450 వరకు కూడా చూపించినా పర్వాలేదు. మ్యాక్సిమం 13.5 నుంచి 1450 వరకు చూపించాలి. అయితే ఇది 12.60 వరకు చూపిస్తుంది. అయితే ఈ కాయలు మ్యాక్సిమం ప్రతి ఒక్క మెకానిక్ ఈ RR యూనిట్ పోయిందని మారుస్తారు. కానీ BS6 పల్సర్లో ప్రాబ్లం ఇది వస్తలేవు ఎక్కువ, వేరే ప్రాబ్లం కూడా వస్తుంది. అది మీకు ప్రాబ్లం నేను ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. రైట్, ఇంకోటి చూడండి, ఇక్కడ వైరింగ్ ఎంత మొత్తం హీట్ అవుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వైరింగ్ మొత్తం హీట్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ కరెంట్ చెక్ చేసినా కూడా కరెంట్ చూపిస్తుంది, మనకు లోపలికి వెళ్ళి కూడా కరెంట్ మంచిగానే వస్తుందని చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, కాయలపేట నుంచి కరెంట్ చూపిస్తుంది, అయినా మనకు వోల్టేజ్ పెరుగుతలేదు. ఆ వోల్టేజ్ ఎందుకు పెరుగుతలేదు అనేది మనం ఒకసారి మ్యాగ్నెట్ ఇప్పుదాం, కాయలపేటలో ఏమైనా ప్రాబ్లం ఉందో చూసి మీకు చూపిస్తాను. అన్న ఇక్కడ చూడవచ్చు మీరు, మనం మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేసినాము. ఇందులో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మనకు కాయలపేటలో ఒక కాయలు కాలిపోయింది మొత్తం. దీనివల్ల మనకు బండిలో బ్యాటరీ ఛార్జింగ్ అవ్వలేదు. ఇలానే మనం ఎన్ని బ్యాటరీలు చేంజ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే పోదు. BS6 బండ్లలో చాలా బండ్లలో ఇదే ప్రాబ్లం వస్తుంది. మ్యాక్సిమం బ్యాటరీ ఛార్జింగ్ అయితే లేదంటే ఫస్ట్ మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసి చూడండి, మీకు ప్రాబ్లం తొందరగా దొరుకుతుంది. మల్టీమీటర్ యూజ్ చేయడం కూడా మీరు నేర్చుకోండి. ఇది మా మెకానిక్ సోదరుల కోసం ఈ వీడియో చేస్తున్నా. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. మనం కాయలపేట అయితే ఫిట్ చేసినాము. ఇప్పుడు బండిలో మనకు ఎంత వోల్టేజ్ చూపిస్తుందో చూద్దాము. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. 14.16, 17 చూపిస్తుంది. 14.45 వరకు చూపిస్తుంది. అయితే మనకు బండిలో ప్రాబ్లం అయితే దొరికేసింది. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే మన మెకానిక్ సోదరులకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి మన పల్సర్ బండ్లలో ఎక్కువ శాతం బ్యాటరీ ఛార్జింగ్ అవతలేదు.
మళ్ళీ మళ్ళీ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకుని పనిని మనం సులభంగా చేసుకోవచ్చు. మల్టీమీటర్ని వాడడం నేర్చుకోండి మీరు. ఇంకోటి మా అన్న కస్టమర్, రెగ్యులర్ కస్టమరు. అన్న ఒక నిమిషం రా అన్న. అన్న ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి మా దగ్గర బండి చేపించుకోపోయినరు. బండిలో లైట్ వస్తుండే. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మరికల్ నుంచి వచ్చారు. ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? అక్కడ చూపిస్తే ఏమన్నారు? అది బ్యాటరీ, కొత్త బ్యాటరీ వేసుకుని ఉండే 1 మంత్ ఓకే అవుతుంది. అది ఇప్పటికే 5 సార్లు డౌన్ అయిపోయింది అన్నట్టు. ఇప్పటికే 5 సార్లు ఛార్జింగ్ చేయించారు. ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. ఛార్జింగ్ చేయించి బండికి పెడుతుండ్రు, మళ్ళీ నడుపుతున్నాం, మళ్ళీ డౌన్ అయిపోతుంది. అక్కడ మెకానిక్ చూపిస్తే ఏమన్నారు? ఏది రెక్టిఫైర్ ఏదో ప్రాబ్లం అన్నారు. రెక్టిఫై ప్రాబ్లం ఉందన్నారు. అయితే అది కానీ ఇక్కడ వచ్చినాక మీకు ప్రాబ్లం ఏం లేదు. అది రెక్టిఫైర్ ప్రాబ్లం కాదు, ఇంజన్లో అదేది అదేదో కాలిపోయింది. ఇక్కడ దగ్గర మీకు మన పని ఎట్లా అనిపించింది అన్న? మంచిగానే ఉంది. ఫుల్ సాటిస్ఫైడ్. సరే అన్న, థ్యాంక్ యూ. మీరు ఏమైనా ప్రాబ్లం ఉన్నారండి మన షాప్లో? ఇక అన్న మా ఛానల్ BSC ఎక్స్పర్ట్, BSC సైకిల్ మెకానిక్ ఎక్స్పర్ట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ మీకు పంపుతూనే ఉంటా. థ్యాంక్ యూ.